నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రస్తుతం సలార్ పేరు వింటేనే అందరికీ గుర్తొచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ సినిమానే. ఇప్పటికే ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకి రంగం సిద్ధం చేసింది చిత్ర బృందం. కాగా సలార్ అంటే అర్థమేంటి అనే కోణంలో నెట్టింట వెతికే పనిలో పడ్డారు ఫ్యాన్స్. సలార్ అంటే ఉర్దూ భాషలో నడిపించే నాయకుడని అర్థం. ఇలా సలార్ గురించి తెలుసుకునే క్రమంలోనే అందరూ విస్తుపోయే నిజం బయటపడింది. హైదరాబాద్ వాసులు ఒకప్పుడు సలార్గా ఓ నాయకుడిని ముద్దుగా పిలుచుకునేవారని తెలిసింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఈ సలార్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ ఎంఐఎం పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పార్టీకి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 25 ఏళ్లు అధ్యక్షుడిగా ఉన్నాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించటంతో సలావుద్దీన్ ఓవైసీ చిన్నతనం నుండే రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో హైదరాబాద్ నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు ఎంపీగా గెలుపొంది పేదల పాలిట దేవుడిగా మారాడు. దీంతో ప్రజలందరూ సలావుద్దీన్ చేసే సేవలకు గాను అతనికి సలారే మిల్లత్ అనే బిరుదును ఇచ్చారు. ఆ పేరే తరువాతి కాలంలో సలార్గా మారింది. హైదరాబాద్లో ఇప్పటికీ ఎంఐఎం పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందంటే దానికి సలావుద్దీన్యే ప్రధాన కారణం అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సలావుద్దీన్ ఓవైసీ కుమారులే. 40 ఏళ్ల పాటు ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఈయన 2008 సెప్టెంబర్ 29న తుది శ్వాస విడిచారు. ఈ హైదరాబాద్ సలార్ మరణించినా అతను చేసిన అభివృద్ధి ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో మనకు దర్శనమిస్తూనే ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.